నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 లక్షల రూపాయల డిపాజిట్లపైన ఆర్బీఐ ఆరా, వివరాలు పంపాలని బ్యాంకులకు సూచన, జాబితా ఐటీ శాఖకు పంపే అవకాశం. రద్దయిన పాత నోట్లను రాజకీయ పార్టీలు విరాళాలుగా స్వీకరించరాదన్న జైట్లీ, పార్టీలకు కొత్త మినహాయింపులు లేవని స్పష్టీకరణ. భారత కొత్త సైన్యాధ్యక్షుడిగా బిపిన్ రావత్, బిఎస్ ధనోవాకు వాయుసేన పగ్గాలు, డిసెంబర్ 31న బాధ్యతల స్వీకరణ. ప్రపంచానికి మేధావులను అందించేలా విశ్వవిద్యాలయాలను తయారు చేస్తామన్న చంద్రబాబు, ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో కొనసాగుతున్న అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాల మిల్లులకు లేవీ ధాన్యం కేటాయింపు. WBO ఏషియా పసిఫిక్ టైటిల్ నిలబెట్టుకున్న విజేందర్, 3 రౌండ్లలోనే టాంజానియా బాక్సర్ చెకాను చిత్తు చేసిన భారత వీరుడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీల నిధులకు పన్ను మినహాయింపులు ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై వివరణ ఇచ్చారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసిన జైట్లీ, నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీల పన్ను మినహాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ప్రస్తుతం అమలవుతున్న పన్ను విధానం యథాతథంగా కొనసాగుతుందన్న ఆయన, దీన్ని ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్లను విరాళాలుగా స్వీకరించరాదన్న జైట్లీ, ఇప్పటికే తీసుకున్న వాటిని అందరిలాగానే డిసెంబర్ 30 లోపు బ్యాంకుల్లో జమ చేసి వాటికి తగిన ఆధారాలు, లెక్కలు చూపాలని సూచించారు. मीडिया के एक वर्ग में ये समाचार आ रहा है जैसे राजनीतिक दलों को कोई विशेष आयकर से छूट दी गई है। ये बिल्कुल गलत और बेबुनियाद है। पिछले 2.5 वर्षों में जब से ये सरकार बनी है, राजनीतिक दलों की फंडिंग और उनकी जो टैक्सेशन व्यवस्था है उसमें कोई भी परिवर्तन नहीं हुआ। जो पिछले 15-20 साल से व्यवस्था चली आ रही है, केवल वही व्यवस्था है। और कोई भी व्यक्ति अगर किसी राजनीतिक दल का दुरुपयोग करता है मनी कन्वर्जन करने के उद्देश्य से, तो कानून में इतने प्रावधान है कि उस व्यक्ति और उस राजनीतिक दल के खिलाफ सख्त से सख्त कार्रवाई हो सकती है. రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాలను తనిఖీ చేసే అధికారం లేదన్న కథనాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాలను తనిఖీ చేసేందుకు ఆదాయపు పన్ను చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని CBDT తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలు తమకు పాత నోట్ల రూపంలో వచ్చే విరాళాలను బ్యాంకుల్లో జమ చేస్తుండగా, అలాంటి మొత్తాలకు సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ ను తనిఖీ చేసే అధికారం ఆదాయపు పన్ను చట్టంలోని 13A నిబంధన కల్పిస్తోందని CBDT స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుందని తెలిపిన CBDT, ఆయా పార్టీలు ఖచ్చితంగా ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఖాతాలు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. ప్రతి విరాళానికి సంబంధించి రికార్డులు నిర్వహించాలన్న బోర్డు 20,000 రూపాయలకు మించి విరాళాలు ఇచ్చేవారి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని తెలిపింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఖాతాలను చార్టెడ్ అకౌంటెంట్లతో ఆడిట్ చేయించాలని పేర్కొన్న CBDT, విరాళాలకు సంబంధించి పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎవరి ఖాతాలోనైనా 2,50,000 రూపాయలకు మించి జమ అయితే దానిని అనుమానాస్పదంగా పరిగణిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆ పరిధిని 2 లక్షలకు అనధికారికంగా కుదించినట్లు సమాచారం. ఇతరుల డబ్బును తమ ఖాతాల్లో జమ చేసేందుకు సహకరించవద్దని ఐటీ శాఖ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 8వ తేదీకి ముందెన్నడూ 2 లక్షల రూపాయలు జమలేని ఖాతాల్లో ఆ తరువాత ఆ స్థాయిలో నగదు జమైతే అలాంటి ఖాతాలను పరిశీలించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాంటి ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రైవేటు బ్యాంకులు సహా అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఈ జాబితాను ఐటీ శాఖకు పంపే అవకాశాలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇప్పటి వరకు 5,50,000 కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అంతే మొత్తంలో రద్దయిన పాత నోట్లు రిజర్వ్ బ్యాంకుకు చేరినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో మరిన్ని కొత్త నోట్లు వస్తాయన్న ఆయన గత 5 వారాలుగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పరిస్థితి మెరుగైందన్నారు.
దేశంలోని 360 జిల్లా సహకార బ్యాంకులకు రోజువారీగా కావలసిన నగదు అవసరాల గురించి ఆర్థిక శాఖ నాబార్డుతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ మేరకు నాబార్డు ఇచ్చిన జాబితాను రిజర్వ్ బ్యాంకుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. రుణ అవసరాల కోసం రైతులకు నగదును అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలపాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ మైదానంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు బ్యాంకు ఖాతాల నమోదు, నగదురహిత చెల్లింపులపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ నోట్ల రద్దు కష్టాలు త్వరలోనే సమసిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు ఫలితాలు అంతిమంగా పేద ప్రజలకే అందుతాయని దత్తాత్రేయ తెలిపారు. ఈ నల్లధనం ఎంత అవుతుందో రూపుమాపుతూ వచ్చేటువంటి డబ్బులు ఏవైతున్నాయో రేపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనేటువంటి ఒక పథకం కింద వేల కోట్ల రూపాయల యొక్క నిధులు ఇవి పేదవాని యొక్క విద్య, వైద్యము, వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం ఇవ్వడానికి ఈ ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ను, భారత వైమానిక దళాధిపతిగా ఐఏఎఫ్ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోవాను కేంద్రం నియమించింది. ఈ నియామకాలు ఈ నెల 31 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సైనిక దళం ఉప అధిపతిగా ఉన్న రావత్కు ఆయన కన్నా ముందున్న 2 సీనియర్లను కాదని అత్యున్నత పదవి లభించింది. ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదు. సైన్యం పునర్వ్యవస్థీకరణ, పునః నిర్మాణంతో పాటు ఉగ్రవాదం, ఈశాన్య భారతంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో రావత్ సరైన వ్యక్తిగా ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. 3 దశాబ్దాల పాటు భారత సైన్యంలో పోరాట క్షేత్రాల్లో సేవలు అందించిన అనుభవం రావత్కు ఉంది. కొత్త వైమానిక దళాధిపతిగా నియమితులైన బిఎస్ ధనోవాకు పర్వత ప్రాంత యుద్ద క్షేత్రాలు, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో విస్తృత అనుభవం ఉంది. విద్యార్థులు ప్రపంచానికి మేలు చేసే విధంగా విశ్వవిద్యాలయాలను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్న చంద్రబాబు అగ్రశ్రేణి విద్యా సంస్థలకు దీటుగా ఏయూను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏయూ అభివృద్దికి ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య కోటి రూపాయలు, కార్పస్ నిధికి సాయం ప్రకటించగా జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు మరో కోటి రూపాయలు అందిస్తామని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ఆంధ్ర విశ్వవిద్యాలయం గొప్పదనం చాటేలా విద్యార్థులు కృషి చేయాలని చంద్రబాబు, వెంకయ్య సూచించారు. ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మా యూనివర్సిటీ గొప్ప, నేను గొప్ప, ఈ పొజిషన్కి వచ్చానంటే ఈ యూనివర్సిటీ వల్ల వచ్చాననేది అందరిలో భావన రావాల్సిన అవసరం ఉంది. మన యూనివర్సిటీస్ కూడా అక్రిడేషనే కాకుండా మనం కార్పస్ ఫండ్ కూడా డెవలప్ చేయడంలో ఆ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీరు 100 కోట్లు మీరు సెలెక్ట్ చేస్తున్నారు. నేను యూనివర్సిటీ కార్పస్ కింద ప్రభుత్వం తరఫున 10 కోట్ల రూపాయలు నేను ఇస్తున్నానని అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ఉన్నా ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధికి సహకరించాలని, మనం ఎక్కడికి వెళ్ళినా మన యూనివర్సిటీ యొక్క ఇంప్రింట్ ఇది స్టూడెంట్, ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వకళా పరిషత్ యొక్క పూర్వ విద్యార్థి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాలి వాయిద్య వేడుక విశాఖపట్నంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బృందంలోని కళాకారులు శివమణి, నవీన్ కుమార్ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన విశాఖపట్నంలో తరచూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వికృత సంస్కృతి పెనవేసుకుంటున్న ఈ రోజుల్లో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడం ద్వారానే వాటికి అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర మంత్రి వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఈరోజు మనిషికి శారీరక బలం కోసం ఏ తిండి గాని లేకుంటే నర్చరింగ్ కావాల్సిన అవసరాలు ఏ విధంగా అయితే అవసరమో మానసిక ఆనందానికి కూడా అదే మాదిరిగా మనకు నచ్చిన పని ఫిజికల్ లిటరసీ కూడా చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన సిటీ. ఈ సిటీలో ప్రతి సాటర్డే, సండే ప్రపంచంలో గాని భారతదేశంలో గాని విశాఖపట్నంలో గాని మన రాష్ట్రంలో ఉండే కళాకారులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతి, ఆ సంగీతము, ఆ సాహిత్యము, ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. పాత రోజుల్లో హరికథో లేకపోతే ఒక బుర్రకథో లేకపోతే ఒక తోలుబొమ్మల ఆటో పాటో మంచి మాటో ఉండేది. కానీ వాడు ఆట పోయింది, పాట పోయింది, మాట పోయింది, మంచి బాట కూడా పోయింది. అందుకని సమాజంలో మనం వికృత ధోరణి మనం చూస్తున్నాం. మళ్ళా తిరిగి ఆ స్థితికి మనం రావాల్సిన అవసరం.
ఏయూ అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు చదువుకునే బెంచీలో కూర్చుని వారితో విద్యాపరమైన అంశాల పట్ల చర్చించారు. గతంలో తాను చదువుకున్న ఈ కళాశాల తరగతి గదిలో కేంద్ర మంత్రి హోదాలో ఉపన్యాసం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులంతా అన్ని రంగాల్లో అవగాహన పెంచుకుని భవిష్యత్తులో ఉత్తమ విద్యావంతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున ప్రక్షాళనా చర్యలు కొనసాగుతున్నా తెలంగాణ పౌర సరఫరాల శాఖలో అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. లెవీ ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో కొందరు అధికారుల అవినీతి చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా 24,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేరే జిల్లాలకు తరలించినట్లు గుర్తించిన వరంగల్ నగర్ జిల్లా కలెక్టర్ అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖకు లేఖ రాశారు. కేంద్రం లెవీ ఎత్తేయడంతో కిలో రూపాయి బియ్యం పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానం ద్వారా బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అందజేస్తోంది. ఆయా జిల్లాల్లో మిల్లుల సామర్థ్యం ఆధారంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు కేటాయించి సామర్థ్యం దాటితే సరిహద్దు జిల్లాల్లోని వాటికి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. వరంగల్ నగర్ జిల్లాలో దీనికి విరుద్దంగా సరిహద్దు జిల్లాలకు కేటాయింపులు జరిపారనే ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ దీనికి బాధ్యులపై చర్యల కోసం పౌర సరఫరాల శాఖకు లేఖ రాశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భారతీ సిమెంట్స్ కేసులో భాగంగా జప్తు చేసిన బ్యాంకు డిపాజిట్లు 177 కోట్ల రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తన ఖాతాల్లోకి బదలాయించుకుంది. భారతీ సిమెంట్స్ కేసులో 749 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులను జూన్ 29న తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులిచ్చింది. జప్తు సబబేనంటూ నవంబర్ 11న మనీ లాండరింగ్ చట్టం కింద ఏర్పాటైన ఢిల్లీలోని అడ్జుడికేటింగ్ అథారిటీ ధృవీకరించింది. ఈడీ చర్చపై భారతీ సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించింది. శనివారం సెలవు కావున అత్యవసరంగా ఇంటి దగ్గర తమ పిటిషన్పై విచారణ చేపట్టాలని అభ్యర్థించగా ఇందుకు హైకోర్టు నిరాకరించింది. వైకాపా అధినేత జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు మానకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామంటూ జగన్ చేసిన విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను ధనయజ్ఞంగా మార్చిన వైఎస్ ప్రభుత్వం అరాచకాలను తగ్గించినందుకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలా అంటూ ఎదురు ప్రశ్నించారు. అమరావతి రాజధానికి అడ్డం పడ్డ ప్రతిపక్ష నాయకుడు అమరావతి భూములు కోర్టుల్లో కేసులేసి అమరావతి భూములు మళ్లీ వెనక్కిచ్చేస్తానని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఏ ముఖం పెట్టుకొని రేపు శాసనసభ సమావేశాలు అమరావతికి వస్తావు సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లోని అన్ని అంగన్వాడీ పాఠశాలలను త్వరలోనే కాన్వెంట్లుగా తీర్చిదిద్దనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వివిధ విభాగాల అధికారులతో సమావేశమైన నారాయణ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. 28 కోట్ల రూపాయలతో నిర్మించిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ భవనాన్ని జనవరి నెలాఖరులో ప్రారంభిస్తామన్న నారాయణ ఈ నెల 27 నుంచి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అంగన్వాడీ పాఠశాలల్ని కాన్వెంట్లుగా మార్చే ప్రక్రియను ప్రారంభించగలమని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూల్లో పిల్లలకి అక్కడ ప్లే యాక్టివిటీస్ ఉన్నాయో అదే యాక్టివిటీస్ ని ఈ రోజు చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశారు. నెల్లూరులో కూడా ఈ రోజు దానికి సంబంధించిన అధికారులందరినీ పిలిచి డిస్కస్ చేశాను. అన్ని రకాల అధికారులని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. 31 డిసెంబర్ లోపల ఫస్ట్ మున్సిపల్ ఏరియాలో ఉండే వాటిల్లో ఇమీడియట్ గా దీన్ని స్టెబిలైజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు నాటికి బార్లు, మద్యం దుకాణాలపై నూతన విధానం రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జాతీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వివరించారు. దాదాపు ఇప్పటి వరకు అయితే మాకు 100 మీటర్స్ వరకు ఉన్నాయి. దాదాపు 799 వరకు వచ్చినాయి. అలాగే బార్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా 500 మీటర్స్ లోపు హైవే మీద లేకుండా ఉండే విధంగా వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే షాప్స్ కూడా మాకు జూన్ వరకు ఉంది, మే ఎండింగ్ వరకు. అయినప్పటికీ కూడా ఏప్రిల్ లోపే మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వైద్యుల కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూసేలా అత్యాధునిక ఆవిష్కరణలతో వైద్య సేవలు అభివృద్ది చెందాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. కేర్ ఆసుపత్రి విశాఖలో నిర్వహించిన కార్డియోథొరాసిస్ రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన
కార్డియాలజీ విభాగం వైద్యులు తమ సేవలను విశ్వవ్యాప్తం చేసేలా కృషి చేయాలని సూచించారు. పిల్లల గుండె జబ్బుల శస్త్రచికిత్సల కోసం అమరావతిలో ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించే యోచనలో ఉన్నట్లు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమణమూర్తి తెలిపారు. ఇంగ్లాండ్కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సహకారంతో 27 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల ఉచిత గుండె శస్త్రచికిత్సలకు తానా కూడా సహకారం అందిస్తోందన్న రమణమూర్తి ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు పిల్లల హార్ట్ ఆపరేషన్లు అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో చాలా మంది పిల్లలు చనిపోవడం చూసిన తర్వాత మనం పిల్లలకి హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయటం తప్పితే వేరే మార్గం లేదని నిర్ణయం తీసుకుని నియర్ ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ ఒకసారి మాట్లాడాము. రాబోయే కాలంలో పిల్లలకి హార్ట్ ఆపరేషన్లకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్స్క్లూజివ్ పిల్లల హార్ట్ ఆపరేషన్లకు కావాల్సిన సెంటర్ అమరావతిలో స్టార్ట్ చేయడానికి ఇంగ్లాండ్ టీమ్ తో కలిసి ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 110 మంది పాసింగ్ అవుట్ పరేడ్ ను పురస్కరించుకుని నిర్వహించిన వైమానిక విన్యాసాలు అలరించాయి. ఫైటర్, హెలికాప్టర్, రవాణా, నావిగేషన్, పరిపాలన ఇలా వేర్వేరు విభాగాల్లో కోర్సు పూర్తి చేసిన 110 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ముగ్గురికి ఎయిర్ మార్షల్ అమిత్ తివారీ పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం 4 హెలికాప్టర్లతో వాయుసేన చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. పర్యాటకులకు స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీలో క్రిస్మస్, నూతన సంవత్సర సందడి మొదలైంది. ఈ ఏడాదికి చివరిగా సాగే అతిపెద్ద ఉత్సవం వింటర్ కార్నివల్ ప్రారంభమైంది. జనవరి 1వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఫిలిం సిటీకి తరలి వస్తున్నారు. ఆకట్టుకునే కట్టడాలు, అద్భుతమైన కళాఖండాలు, అదరహో అనిపించే ప్రదర్శనలకు కేంద్రమైన ఫిలిం సిటీకి వింటర్ కార్నివల్ సరికొత్త శోభను తెచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు చిత్రపురి అందాలను తిలకించి మంత్రముగ్ధులవుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, ఆటల్లో పాల్గొంటూ విద్యార్థులు సందడి చేశారు. వింటర్ కార్నివాల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ చిత్రాల్లో గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు అదరహో అనిపించాయి. కార్నివాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పరేడ్ ఉత్సవానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతంలో వారాంతంలో ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చల్లని సాయంత్రం వేళ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద ప్రభుత్వం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టింది. పర్యాటక రంగాన్ని అభివృద్ది పరిచేలా, స్థానిక కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శనలు చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనకదుర్గమ్మ గుడి చెంతన అమ్మవారి రూపాలను ప్రదర్శిస్తూ సాగిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉగ్ర నరసింహుడు సహా పలువురు దేవుళ్ల రూపాలతో నిర్వహించిన నృత్యం సందర్శకులకు ప్రత్యేక అనుభూతి మిగిల్చింది. వారాంతపు రోజుల్లో సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రతి వారం వినూత్నంగా ఉండేలా కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారు.
భారత రాజ్యాంగానికి వెలుపల జమ్మూ కశ్మీర్కు వేరే సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్కు సంపూర్ణ సార్వభౌమాధికారం ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి అనుబంధంగానే ఉంటుందన్న సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రజలు ప్రాథమికంగా భారత పౌరులని స్పష్టం చేసింది. కశ్మీర్ రాజ్యాంగం సెక్షన్ 3లో ఆ రాష్ట్రం భారత్లో అంతర్భాగమని చెబుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. జమ్మూ కశ్మీర్ శాసనసభ చేసే చట్టాలను ప్రభావితం చేసే పార్లమెంటు శాసనాన్ని జమ్మూ కశ్మీర్కు వర్తింపచేయరాదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. రహదారి ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులను 2 లక్షల కోట్ల కిలోమీటర్లకు పెంచనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం 96,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నట్లు తెలిపిన ఆయన శనివారం 1,65,000 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన తక్కువ ఖర్చుతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రహదారులను అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. రహదారుల విస్తరణకు ఆటంకంగా మారిన భూసేకరణ సమస్యను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులను హరితదారులుగా మార్చాలన్నారు. అవినీతి రహితంగా పనిచేసే ఇంజనీర్లు అధికారులు మాత్రమే పదోన్నతులకు అర్హులని అధికారుల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. प्लास्टिक हमारे इन्वायरमेंट के लिए हमको बहुत तकलीफ देता है. शहरों में एक बहुत बड़ी समस्या है. क्या ये प्लास्टिक खरीदी करके हमारे जो बिटुमेन रोड है उसके बिटुमेन में अगर 8% प्लास्टिक ऐड करने की अगर हमने अनुमति दी है और अगर हम ये ऐड करते तो इससे रोड कंस्ट्रक्शन भी अच्छा होगा और प्लास्टिक की जो समस्या है वो भी दूर होगी. और इसलिए मेरा अनुरोध है कि प्लास्टिक का मैक्सिमम उपयोग स्टेट हाईवेज, डिस्ट्रिक्ट हाईवेज, विलेज कनेक्टिविटी के रोड्स और नेशनल हाईवे में जहाँ बिटुमेन रोड है सब जगह पर हमने आग्रह से करना चाहिए, मैंडेटरी करना चाहिए, ताकि इन्वायरमेंट की दृष्टि से हमारा ये बहुत बड़ा योगदान होगा. ये मेरा आपसे अनुरोध है. జాతీయ స్థాయిలో జల రవాణా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో నిర్మిస్తున్న వంతెనలను బహుళార్థకంగా నిర్మిస్తే దేశంలో కరువు సమస్యను అధిగమించవచ్చని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. ఇందుకు దేశవ్యాప్తంగా జల రవాణా వ్యవస్థను అభివృద్ది చేస్తున్న 111 నదుల్లో నీటిని సంరక్షిస్తే తాగు, సాగునీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.